తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే 21,000 కోట్లతో రుణమాఫీ చేశామని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో బుధవారం సాయంత్రం 4 గంటలకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల్లో గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అదనంగా మహిళలకు ఉచిత రవాణా, గృహాలకు 200 వరకు ఉచిత యూనిట్ల విద్యుత్తు, సిలిండర్ 500కే, సన్న రకాలకు 500 బోనస్ అందిస్తుందని అన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా రుణమాఫీ గురించి ప్రస్తావించడం లేదని, కేవలం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే 21,000 కోట్లతో రుణమాఫీ చేసిందని, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తుందని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో కల్లం కాడ వడ్లు తూకం వేయడం తెరపైకి తీసుకువచ్చారని, రాష్ట్ర స్థాయిలో ఈ ఏడాది 45 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించిందని, గత ఏడాది కేవలం 30 లక్షల ధాన్యం సేకరణ చేశారని, జగిత్యాల జిల్లాలో 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ లాస్ట్ 1.5 year దాదాపు 18 మాసాలు గడుస్తున్నది. ఈ 18 మాసాలలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ వాటికి అదనంగా మహిళా సంక్షేమానికి సంబంధించి ఉచిత రవాణానే కానీ, 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సౌకర్యమే కానీ, 500 రూపాయలకే కుకింగ్ గ్యాస్ సిలిండర్ సౌకర్యం కానీ, మహిళా సంక్షేమంతో పాటుగా రైతాంగం, రైతు కూలీలు, నిరుపేద వర్గాలకు సంబంధించి కూడా ఇవాళ రుణమాఫీ ఇవాళ దేశంలో ఈనాడు ఏదైతుందో ఏ రాజకీయ పార్టీ కూడా రుణమాఫీ గురించి ప్రస్తావించలేదు. కానీ కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 21,000 కోట్ల బడ్జెట్తో ఏదైతుందో రుణమాఫీ అమలుకు సంకల్పించడం, అట్లాగే రైతు కూలీలకు సంబంధించి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఇక్కడ లేదు అమల్లో. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు కూడా ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన ధాన్యం సేకరణ, వాస్తవంగా ధాన్యం సేకరణ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఈ కల్లంకాడ వడ్లు దొరికే విధానం, మన కల్తీ లేదు, హమాలి లేదు, రవాణా ఛార్జీ లేదు, ఈ విధమైనటువంటి ఒక భారం లేకుండా ఏదైతే కల్లంకాడ వడ్లు దొరికే విధానాన్ని అమలు తేవడం జరిగిందో అది ఈరోజు రైతాంగానికి ఏ విధమైనటువంటి ఒక అసౌకర్యం లేకుండా, ఇవాళ నేను నిన్న పత్రికలు గమనించా, టీఆర్ఎస్ నాయకులు ఏదైతున్నదో ధాన్యం సేకరణకు సంబంధించి ప్రభుత్వం రైతాంగం కొంత అసౌకర్యం గురవుతున్నారు. వాస్తవంగా ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే 45 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించి రాష్ట్ర స్థాయిలో ఈ సంవత్సరం 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి, గత సంవత్సరం ఏదైతుందో ఇప్పుడు ఓన్లీ 30 lakh మెట్రిక్ టన్, గత సంవత్సరం ఇప్పుడు ఓన్లీ 30 lakh మెట్రిక్ టన్. అంటే గత సంవత్సరం కంటే కూడా అలా 15 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని అధికంగా సేకరించింది. ఇప్పటికీ మన జిల్లాకు వస్తే కూడా ఏదైతుందో యాజ్ ఆన్ ట్యూస్డే నిన్నటి వరకు ఏదైతున్నదో 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇది గత సంవత్సరానికంటే కూడా ఎక్కువ.